కన్నులోని రూపమే దూరమైతే ఉంటుందా? ఏంటి బ్రో, లిరికల్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోవాలనుందా? అయితే మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఒకటి ఉంటే చాలు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకే అర్థమవుద్ది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మనకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ క్రియేట్ న్యూ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్యాన్సిల్ నొక్కండి. ఇది యాడ్ వస్తూ ఉంటుంది అనమాట. అయితే క్రియేట్ న్యూ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు రేషియోస్ వస్తాయన్నమాట. ఆస్పెక్ట్ రేషియో అని ఇక్కడ 16:9 రేషియో, 9:16 రేషియో, 1:1 అండ్ 4:1, 3:4, 4:3 అండ్ 2.35:1 ఈ రేషియోస్ ఉంటాయన్నమాట. ఈ రేషియోస్ వచ్చేసి ఒక్కో దానికి ఒక్కో షేప్స్ వస్తాయన్నమాట. అంటే 16:9 రేషియో వచ్చేసి యూట్యూబ్ వీడియోస్కి ఎలిజిబుల్ అనమాట. 9:16 రేషియో వచ్చేసి ఇంతకుముందు టిక్టాక్లో ఉండేలాగా అనమాట. అయితే 1:1, 3:4, 4:1 ఇవన్నీ మనకు ఇన్స్టాగ్రామ్లో వచ్చే వీడియో లాగా అనమాట. అయితే 2.35:1 అంటే ఇది కూడా వీడియో మన యూట్యూబ్ వీడియోస్ లాగానే పనికొస్తుంది అనమాట. అయితే మనం తీసుకోవాల్సింది ఇప్పుడు 16:9 రేషియో తీసుకుందాము. ఎందుకంటే సినిమాటిక్గా రావాలంటే ఇది అయితే సెట్ అవుద్ది. అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో రావాలంటే 9:16 రేషియో అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో వస్తుంది. అయితే మనం ఇక్కడ ఇమేజెస్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఇమేజెస్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఆస్పెక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ బ్లాక్ స్క్రీన్ తీసుకున్నాము. ఎందుకంటే మనం స్క్రీన్ ఏది సెలెక్ట్ చేసుకోలేదు కదా. అయితే ముందుగా ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. కొంచెం ఇలా లాగిన తర్వాత ఒక సర్టన్ సెకండ్స్ వరకు పెట్టి, ఎందుకంటే కింద లేయర్గా సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు చాలా సాంగ్ మ్యూజిక్ అని ఉంటుంది. ఫస్ట్ మ్యూజిక్ మ్యాచ్ మ్యూజిక్ ఇక్కడ అన్ని కైన్ మాస్టర్లో ఉంటాయి అనమాట. ఇక్కడ షార్ట్ మ్యూజిక్ అన్నా కానీ కైన్ మాస్టర్లోన ఆల్రెడీ ఉన్నటివి అనమాట. ఇవి నెట్ ఆన్ చేసుకుంటే మాత్రమే వస్తాయి. అయితే ఇక్కడ మ్యూజిక్ అనేవి మనం ఏవైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవాలంటే ఇట్లా మ్యూజిక్లోనే ఉంటాయి అనమాట. ఇక్కడ మై ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నేను డౌన్లోడ్ చేసుకునేవి అనమాట. ఇక్కడ డౌన్లోడ్ చేసేవి ఇప్పుడు యూట్యూబ్లో డౌన్లోడ్ కన్వర్ట్ చేసుకునేవి అనమాట. ఇవి విడ్మిట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేవి. ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉందన్నమాట, దిలీప్ దేవగన్ది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఒక సాంగ్ని. ఇక్కడ మనము ఒకటి ట్రిమ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే సెట్ అవ్వద్దో అక్కడ దాకా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు ఇది సెట్ అవ్వలేదు, అయితే నేను ట్రిమ్ చేసుకుంటాను. ఒకసారి ఎలా ట్రిమ్ చేస్తానో చూడండి ఒకసారి. ఇక్కడ లేయర్స్, మీడియా, రికార్డు, ఆడియో ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్రిమ్ చేస్తే ఇలా ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ విందాము. ఎక్కడ దాకా అయితే ట్రిమ్ చేయాలో అక్కడ దాకా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకసారి జాగ్రత్తగా వింటే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ మళ్ళీ ట్రిమ్ చేద్దాం. ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్ అనేది కదా. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ అంటే మనం చూస్తున్న సైడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ కట్ చేసేది. ఇప్పుడు ఎక్కువ మనం లెఫ్ట్ సైడ్ కట్ చేయాలి. అప్పుడు దాన్ని డ్రాగ్ చేసుకుంటూ ముందుకు లాగాలన్నమాట. ముందుకు ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది అనమాట. అంటే కట్ చేసిన కాడ నుంచి మిగతా పార్ట్ ప్లే అవుతుంది. అయితే అప్పుడు అక్కడ నుంచి ఎట్లా మనము లిరిక్స్ యాడ్ చేయాలనేది మనకు తెలుస్తుంది అనమాట. అయితే నేను ఎక్కడ దాకా అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను అక్కడ దాకా లాక్కుంటున్నాను. ఇక్కడ లాక్కున్న తర్వాత మనకు సాంగ్ సెట్ అయ్యేంత వరకు ట్రిమ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ సాంగ్ ట్రిమ్ కాలేదు, ఇక్కడ దాకా ఇది సెట్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి లిరిక్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ట్రిమ్ చేసేసి దీన్ని ముందుకు డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు సెట్ అయింది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ప్లే చేసుకుని విందాము. ఎందుకంటే ఎక్కడెక్కడ లిరిక్స్ అయితే సెట్ అవ్వద్దో అక్కడ దాకా వినాలన్నమాట. ఇక్కడికి సాంగ్ సెట్ అయ్యింది. సెట్ అయిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమైతే సాంగ్ ఒకసారి ప్లే చేసుకుని విందాం. ఫస్ట్ ఏ వర్డ్ ఉందనేది. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది. అయితే ఇక్కడ ఓ అని ఉంది. అయితే దాన్ని టెక్స్ట్ మనం టైప్ చేద్దాం. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, మనం ఇవి డౌన్లోడ్ చేసుకునేవి. ఇక్కడే ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంది కదా, ఇప్పుడు మనం నెట్ ఆన్ చేసుకుంటే వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇవి యూజ్ చేసినవి, అందుకని టైమింగ్లా పడింది అనమాట. ఈ రీసెంట్గా యూజ్ చేసినట్లు అని అర్థము. అయితే ఇప్పుడు ఇక్కడ దాకానే ఉంది అది, ఆ ఓ అనే సాంగ్, ఆ మ్యూజిక్ అనేది అక్కడ దాకా ఉంది. ఇక్కడ ట్రిమ్ చేసుకునేది స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది ఇది సేమ్ వర్డ్ వచ్చేలాగా, అంటే ఫాంట్ సేమ్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఇంకో టెక్స్ట్ కన్నుల్లో అని టైప్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెక్టర్ కొంచెం లాంగ్ చేసుకుంటే మనకు అట్రాక్టివ్గా ఉంటుందని చేసుకున్నాను. ఇలా 11 పెట్టుకుందాం, సరిపోద్దులే. ఇక్కడ ఇప్పుడు ఓ కన్నుల్లో తీసుకుందాం. ఇప్పుడు అక్కడికి స్టాప్ అనమాట. ఇంకొక టెక్స్ట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్లే చేసుకుని ఇందాం, ఎందుకంటే జాగ్రత్తగా వింటేనే మనకు తెలుస్తుంది ఇక్కడ ఏ టెక్స్ట్ వస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడ రూపం, ఓ కన్నుల్లో నీ రూపం, ఇక్కడ నీ అనేది టైప్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ టైప్ చేసాం కదా, ఇక్కడ నీ ఎన్ఈ. ఓకే, ఇప్పుడు ఇది సెట్ అయింది. ఇట్లా కన్నుల్లో నీ రూపం ఎక్కడ దాకా అయితే ప్లే అవుద్దో అక్కడ దాకా ట్రిమ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకున్న టెక్స్ట్ ఇదిగో అయితే అని టైప్ చేసుకున్నాక ఇప్పుడు ఆ టెక్స్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ట్రిమ్ అనే ఆప్షన్లో ఇక్కడ లెఫ్ట్ రైట్ అన్ని ట్రిమ్ చేసుకోవాలి. అంటే స్ప్లిట్ చేసుకున్నాం అనుకో ఇంకో అదే టెక్స్ట్లోనే సేమ్ వర్డ్ వచ్చేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసుకున్నాం లాస్ట్ వరకు, ఎందుకంటే మనకు మాటికి మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి, ఫాంట్ యాడ్ చేసుకోకుండా ఒకటే పార్ట్ డ్రాగ్ చేసి పెట్టుకుంటే మనకి ఇక్కడ దాకా అయితే ట్రిమ్ స్ప్లిట్ చేసుకోవాలి. అక్కడ స్ప్లిట్ చేసుకునేది మిగతా అదంతా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇంకోటి ఇక్కడ ట్రిమ్ చేసుకున్నాము. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఒక్కో వర్డ్ ఇక్కడ వింటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకోటి
ప్రాణమే అని టైప్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఇక్కడ దాకా ఉంది. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా వింటేనే అర్థమవుద్ది ఇది. అంతే స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్ చేసేసి మళ్ళీ మనం ఇక్కడ ఆగని అని కొంచెం టైప్ చేసుకోవాలి. ఎందుకంటే వడ్డుకి పెట్టుకున్నామంటే ఎక్కువ వడ్డు లాంగ్ ఉందనుకో దాన్ని హాఫ్లో చేసుకొని పెట్టేస్తే మనకి మంచిది. ఎందుకంటే ఆ వడ్డు ఎక్కువ విడ్త్ రాకుండా హాఫ్లో ఉంటే షార్ట్గా కనిపించిన ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అందుకోసమే మనం ఇట్లా పెడుతున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఇట్లా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మల్టీ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు మనం దీనికి ఏదైతే ఇచ్చామో అట్లనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నీ సేమ్గా వస్తాయి అనమాట. ఇప్పుడు ఒకవేళ ఫాంట్ చేంజ్ చేసుకున్నా, లేకపోతే సైజు సెలెక్ట్ చేసుకున్నా, కలర్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ కలర్ మొత్తము అప్లై అయిపోతుంది అనమాట. అట్లా ఇట్లా చేసుకుందాము. తర్వాత ఇప్పుడు కన్నీరు అని టైప్ చేసుకున్నాను. ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి. స్ప్లిట్. ఓకే, ఆప్షన్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయింది కదా. ఇక్కడ ఇంకోటి స్ప్లిట్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ స్ప్లిట్ చేసుకోకుండా ముందే చేసేసుకుందాము. ఇక్కడ కన్నీరు తీసేసి ఇక్కడ లే అని టైప్ చేసుకున్నాం. లీ కన్నీరు అని టైప్ చేసుకుంటే సరిపోద్ది. అయిపోయింది. అడుగు తున్న దు అడుగుతున్నది అని టైప్ చేసుకోవాలి. ఇట్లా ట్రిమ్ చేసుకుందాం. ఒకసారి స్ప్లిట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ రాంగ్ వచ్చిన స్పెల్లింగ్ DHU అని పెట్టాను. DHI పెట్టాల్సింది. ఒకసారి చేసుకుందాం. ఫస్ట్ తుంది కదా, తుందు అని పెట్టాను. ఇక్కడ ఐ పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు అక్కడ అడుగు అని పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడికి అడుగుతున్నది అనేది ఎక్కువ వర్డ్ కదా, అందుకని దాన్ని స్ప్లిట్ చేశాను అనమాట, రెండు విధాలుగా వచ్చేలాగా. అట్లయితే మనకి అట్రాక్టివ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ రెండు విధాలుగా పనిచేస్తుంది అనమాట. అయితే టెక్స్ట్ క్లియర్ చేసేసి ఇప్పుడు ఇంకోటి రాసిద్దాము. ఎందుకంటే ఎందుకు పెట్టాల్సింది ఎందు అని పెట్టి తర్వాత కు అని ఏదైనా యాడ్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువ అయిపోద్ది వర్డ్. క్యారెక్టర్ అనేది కొంచెం అంటే ఒక్కో వర్డ్కి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. దానికి కొంచెం సైజ్ పెంచుకుంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఇదిగో ఇక్కడ 10 పెట్టాను, +10 దగ్గరికి పెడుతున్నామంటే ఇంకా కంప్రెషన్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ అయిపోయింది అనమాట క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి స్ప్లిట్ చేసి తీసేసుకున్నాము. దూరమే. నెక్స్ట్ వర్డ్ దూరమే అయిపోయింది. ఇట్లా ప్రతి వర్డ్ని సేమ్ ఇట్లనే స్ప్లిట్ ప్లస్ ట్రిమ్ చేసుకుంటూ మనం దానికి తగ్గట్టు ఇస్తే వర్డ్కి సరిపోద్ది. ఈ మ్యూజిక్ తగ్గట్టు మనం ఏ సాంగ్ అనేది తీసుకున్నా ఇదే విధంగానే చేస్తాను అనమాట. నేను ప్రతి షార్ట్ పెడుతూ ఉంటాను కదా, ఎక్కువ ఇప్పుడు లిరికల్ వీడియోస్ అని, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అని ప్రతి ఎడిటర్ ఇబ్బంది పడేది ఇదే. అయితే కొంతమంది పీసీలో ఎడిట్ చేస్తారు, కొంతమంది విఎన్ అని, క్యాప్కట్ అని ఇట్లా చాలా విధాలుగా ఎడిటింగ్ చేస్తారు. అయితే నేను కైన్మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. ప్లస్ 8500 అంటే అప్రాక్సిమేట్లీ 9000 మొబైల్లోన 9000 ప్లస్ కాస్ట్ ఉన్న మొబైల్లోని మాత్రమే నేను ఎడిటింగ్ చేస్తున్నాను. అది కొంచెము ఇప్పుడు 32 ఇంటర్నల్ అనమాట నాది. ఇప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటేనే అప్పుడు నాది ఫ్రీ అవుతుంది అనమాట ర్యాము. తర్వాత లేదంటే స్టోరేజ్ ఫుల్ అని వచ్చి మొబైల్ లాగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల నేను అప్పుడే చేస్తూ ఎప్పటికప్పుడు పెట్టేస్తుంటాను అనమాట. అందుకని కొంచెం అంత అట్రాక్టివ్గా లేకపోయినా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అంత బడ్జెట్ లేదు. కొంతకాలం నడుపుతూ ఉంటే ఇప్పుడు ఛానల్ బాగా క్లిక్ అయిన తర్వాత నేను కొత్త మొబైల్ తీసుకుంటాను. ఆ మొబైల్ తీసుకున్నా కానీ మీకు వీడియో పెట్టి చూపిస్తానులే ఏ మొబైల్ తీసుకున్నాను అనేది. ఇప్పుడు ఈ దీంట్లోనే కొంచెం బాగా ఇంప్రూవ్ అయినా అనుకో, మంచిగా ఒక 1000 సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చి 12,000 అట్లా ఖచ్చితంగా మొబైల్ తీసుకునేది గ్యారంటీ. అంతవరకు ఈ మొబైల్తోనే వాడతాను. ఎందుకంటే ఇది నాకు బాగా ఫేవరెట్ అనమాట. ఫొటోస్కి కానీ ఎడిటింగ్ కానీ బాగా పనిచేసింది. ఇది 6 years అయిందనమాట. అయితే మనం వీడియోలోకి వచ్చేద్దాము, ఎక్కువ ఆసోదొద్దు. ఇక్కడ లాస్ట్ వచ్చేసింది, లాస్ట్ వర్డ్ నేను, నిన్ను అనేది 2 వర్డ్స్ ఒకటి వస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ నిన్ను, వద్దు, వదిలి. ఓకే, ఇక్కడికి మళ్ళీ ట్రిమ్ స్ప్లిట్ చేసేసి మళ్ళీ ఇక్కడ పోకు, వెళ్ళకు అనేది పోకు అని ఆ స్లాంగ్లో ఉంటుంది అన్నమాట వర్డ్. నన్ను పోకు, నన్ను వదిలిపోకు నన్ను అని అనమాట. ఇక్కడ ఒక్క వర్డ్లోన్ అనేది దాన్ని స్ప్లిట్ చేస్తూ మనం అట్రాక్టివ్గా వచ్చేలా చూస్తాను అనమాట. నువ్వు, వదిలిపోకు నువ్వు అని టైప్ చేశాను. ఇక్కడతో అయిపోయింది అనమాట. అయితే ఈ ఎక్స్ట్రా సాంగ్ ఉంది కదా, ఇక్కడిని కట్ చేసేస్తాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ యానిమేషన్ అనమాట. ఇప్పుడు వర్డ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా రావాలనే దాన్ని నేను పెడతాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ యానిమేషన్ లెటర్ బై లెటర్ అని సెర్చ్ చేశాను. ఇది కొంచెం వెరైటీలా ఉంటుంది అనమాట, నచ్చలే ఇది యానిమేషన్. అయితే దీన్ని తీసేస్తాను. ఈ యానిమేషన్ తీసేసి ఇక్కడ యానిమేషన్స్ వాడుకుంటాను. ఇక్కడ ఫేడు, పాపు, ఇక్కడ స్కేల్ అప్, ఇప్పుడు వైప్ రైట్ అని పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇది బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు వైప్ రైట్ ఇక్కడ వైప్ లెఫ్ట్ అని పెట్టుకుంటుంది. దీనికి వైప్ లెఫ్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత దీనికి ఈ యానిమేషన్లో
ఇప్పుడు థర్డ్ వర్డ్కి కదా ఇక్కడ సైడ్ రైట్ సరిపోద్ది. తర్వాత ఫోర్త్ వర్డ్కి ఇక్కడ సైడ్ లెఫ్ట్. ఇందాక వైపు రైట్ వైపు లెఫ్ట్ కదా, ఇక్కడ స్కేల్ అప్, ఇక్కడ స్కేల్ డౌన్. అట్లా ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు అట్లా సెలెక్ట్ చేసుకుందాం అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ యానిమేషన్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అట్రాక్టివ్గా ఉంటే మనకు బాగా ఉంటుంది చూసుకోవడానికి. కానీ అయితే ఇక్కడ నేను వీడియోస్కి ప్రతి ఒక్కదానికి ఇట్లనే ఎడిటింగ్ చేస్తాను అనమాట. అయితే నేను చాలా వీడియోస్లోనే పెట్టేశాను కదా, నేను లిరికల్ వీడియోస్ చాలా చేస్తాను, ఎడిటింగ్ చేస్తానని. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు మొన్న పెట్టిన షార్ట్ వీడియోస్లో కూడా నేను ఇట్లనే ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట. కొంచెం పడితే ఫలితం ఉంటుందండి. ఎందుకంటే మనం చేస్తాం కదా, చేసిన దానికి ఫలితం లేకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. కానీ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా మనకు ఇంప్రూవ్ అనేది వస్తుందన్నమాట. ఎడిటింగ్ మీద ఇంప్రూవ్ వచ్చినా చాలు. ఏదో మన వీడియోస్ బాగా క్లిక్ అయినాయి బాగా ఉంటుంది అనేది ఏం లేదు. ఎడిటింగ్ మీద ఇంప్రూవ్ వస్తుంది అనమాట. మన కన్సిస్టెన్సీ అనేది బాగా మెయింటైన్ చేయాలి. అట్లా నేను ప్రతి ఒక్కదానికి యానిమేషన్ ఇచ్చేసుకోవాలా. ఈ టెక్స్ట్ మొత్తం ఎట్లా యానిమేషన్ ఇచ్చామంటే మనకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ వీడియో. సరే అండి, దానికి యానిమేషన్ అయిన తర్వాత నేను మొదటి నుంచి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను మీకు. చూపించాక మీకు కూడా కొంచెం అర్థమవుద్ది ఎట్లా ఇంకా అనేది ఆ వీడియో. ఎందుకంటే మనకు సొంతంగా లిరిక్స్ యాడ్ చేసుకోవడం ఎట్లా అనేది మనకు కొంచెం నమ్మకం వస్తుంది ఎడిటింగ్ చేసిన తర్వాత. ఏదైనా కానీ మన సొంతంగా ఎడిటింగ్ చేసుకునేది మనకి ఎప్పటికైనా తృప్తి ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకునే దానికంటే మీకు అభ్యంతరం లేకపోతే యూట్యూబ్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఒక ఎడిటింగే. ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ డౌన్లోడ్ చేసుకుంటావు, నువ్వు తీసుకుని నీ ఫోటో మీద అప్లై చేసుకుంటావు, తర్వాత దాన్ని కొంచెం ఇట్లా క్రాప్ చేసుకుని అది ఇది అనే లోపల అది కూడా కొంచెం ఎడిటింగ్ కిందకి వస్తుంది కదా. అదేవిధంగానే ఇది కూడా కొంచెం ఎడిటింగ్, ఇది ఎక్కువ డెప్త్ ఉంటుంది. ఎందుకంటే మనం సొంతంగా లిరిక్స్ యాడ్ చేసుకుంటాము, అది ముందే యాడ్ చేసిన దాన్ని మనం తీసి ఇక్కడ అప్లై చేస్తాం అంతే. ఇప్పుడు రెండు విధాలుగా మనం ఎడిటింగే చేసేది అంతే. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు అయిపోయింది. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం దీనికి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, బ్లాక్ స్క్రీన్ బదులు ఇప్పుడు ఈ లిరిక్స్కి వెనకాల కొంచెం కలర్ఫుల్గా రావాలంటే ఎట్లా కలర్గా ఉంటాయి కదా కొన్ని టెక్స్ట్లు. ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్గా బయటికి కలర్గా కనిపిస్తాయి కదా, కలర్గా ఎట్లా వస్తాయని నీకు ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఈ ఓవరాల్ యానిమేషన్ ఎట్లా అనేది చూపిస్తాడు, అవుట్ యానిమేషన్ అనమాట. ఇప్పుడు అంటే ఈ లిరిక్ అయిపోయే ముందు ఎట్లా వచ్చేది అనేది ఇక్కడ అనమాట. ఇప్పుడు లిరిక్స్కి కలర్ ఎట్లా ఇవ్వాలనేది ఇది చూడండి. ఇట్లా కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనము. ఎల్లో ఇస్తే ఇట్లా ఉంటుంది, ఇందాక రెడ్ ఇచ్చాం కదా, ఇది ఇట్లా ఉన్నది. అయితే ఈ కలర్స్ ఏం నచ్చలేదు నాకు, బయటే పెట్టేసుకుంటాను. అయితే పర్లేదు వదిలేయండి. ఇప్పుడు చూడు, ఇంకొక కలర్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ముందే డౌన్లోడ్ చేసుకున్నాను, రెయిన్బో కలర్ అని గూగుల్లో సెర్చ్ చేసింటే వచ్చింది ఇది. ఇక్కడ ఫుల్ పెట్టేసుకుని మొత్తం స్క్రీన్ మొత్తం ఫుల్ అప్ చేసుకోండి. అదేంటి బ్రో ఇక్కడ లిరిక్స్ కనిపించవు కదా అంటారు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లో ఓవర్లే మీద ట్యాప్ చేయండి. ఓవర్లే మీద ట్యాప్ చేసిన తర్వాత ఆ లిరిక్స్ మధ్యలో మాత్రమే కనిపిస్తుంది మనకు. ఆ కలర్ ఇలా కనిపిస్తుంది ఇట్లా అనమాట. అయినా ఈ కలర్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు చూపించాం కదా, మీకు రెండు విధాలుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కలర్ ఒకటే కాదు కదా. ఇప్పుడు ఆ కలర్ తీసేసి ఇప్పుడు నేను యూట్యూబ్లో పంపించాలనుకుంటున్నాను కాబట్టి నాకు సంబంధించినది ఒక ఫోటో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ పిక్చర్స్లో నేను డౌన్లోడ్ చేసుకునేది ఇది. ఎందుకంటే ఆ సాడ్ సాంగ్కి సంబంధించినట్టు ఇప్పుడు ఈ స్క్రీన్ అయితే సరిపోతుంది. అందువల్ల నేను ఇప్పుడు ప్యాన్ ఇంటూ జూమ్ ఇన్ అని ఉంటుంది. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అంటే ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసి ఇట్లా జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, బ్లాక్ స్క్రీన్ బదులు దీన్ని పెట్టేసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్కి. ఇట్లా చేసిన తర్వాత లిరిక్స్గా ఇట్లా పడతాయి అనమాట. అయితే లిరిక్స్ వైట్లో ఉన్నాయి. వైట్ అంటే స్క్రీన్ వైటే, ఇది వైటే కదా, కనిపించదు కాబట్టి ఇప్పుడు బ్లాక్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక లిరిక్ మాత్రం బ్లాక్ పెట్టుకున్నాం కాబట్టి అన్ని దానికి పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మల్టీ సెలెక్ట్ మీద సెలెక్ట్ చేస్తాం. మల్టీ సెలెక్ట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆల్ మీద ట్యాప్ చేస్తే 25 లేయర్స్ ఉన్నాయన్నమాట. 25 లేయర్స్కి అప్లై అయిపోతుంది ఇది. ఇట్లా అన్ని దానిలోకి సెట్ అవుతుంది అనమాట. ఇట్లా అన్ని దానిలోకి సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్లా అనమాట. మొత్తం సాంగ్ ప్లే చేసి చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఇద్దాం. ఎఫెక్ట్ ఇస్తే మనకు ఒక వీడియో అనేది అట్రాక్షన్ మొత్తం దాని మీదనే కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు దాని మీద మాత్రం అట్రాక్షన్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్లోనే చాలా ఉంటాయి, చాలా రకాలు. మనమైతే ఇక్కడ షేక్ ఎఫెక్ట్లోనే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఇట్లా మనము దీన్ని మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. అయితే నేను ఈ ఎఫెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలి దీన్ని, కొంచెం లాక్కుని మొత్తం వీడియో మొత్తం అయ్యేలాగా చూసుకున్నాము. ఇట్లా షేక్ అవుద్ది అనమాట. అయితే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ షేకింగ్ ఎఫెక్ట్. అయితే తగ్గించి చూద్దాము. ఇప్పుడు ఇంకా ఎక్కువ షేక్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఎక్కువ షేక్ కాకుండా 1000లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నార్మల్గా అంటే ఎక్కువ కాకుండా ఒక 1x 0.9x ఆ మోడల్లో ఆ వేలో వస్తుంది అనమాట షేక్. ఇక్కడ ఓకే అండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది ఆల్ఫా అనమాట. ఈ ఆల్ఫా కానీ ఇంకా తగ్గిస్తుంది షేక్. ఆ షేక్ అనేది ఎక్కువ ఉందంటే మనకి వీడియో క్లారిటీగా ఉండదు. ఇప్పుడు ఆల్ఫాలో తగ్గిస్తే సరిపోతుంది, ఒపాసిటీ అని ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఓకే అండి, వీడియో ఓకే అయింది. ఇక్కడ యానిమేషన్లో ఇప్పుడు దీన్ని కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అందుకని నేను పాప్ అవుట్, పాప్ ఇన్, పాప్ ఓపెన్ ఇవి ఉంటాయి అనమాట. యానిమేషన్లోనే చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన వీడియో ప్లే ఫస్ట్ ఎట్లా లిరిక్ రావాలని ఉంటుంది అనమాట. ఇది బిగినింగ్ అనమాట. ఇవన్నీ ఇట్లా అనమాట. మనము
ఒక ఏం ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఈ ఎడిటింగ్ ఇవి వీడియో చూసినారంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట. ఏ పెద్ద ఎడిటరే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోలో అట్లుంటాయి. సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఇక్కడ క్రాపింగ్ అని ఒకటి షేప్ తీసుకున్నాను వైట్ స్క్రీన్. ఒకసారి పెట్టి చూద్దాం. ఎందుకంటే కొన్ని ఎఫెక్ట్‌లు ఇప్పుడు చాలా వరకు చూసే ఉంటారు మీరు. లిరిక్స్ దాని పైన కనిపియాలని ఎన్నెన్నో పెట్టింటారు కదా బ్యాక్ సైడ్. అట్లా నేను వైట్ స్క్రీన్ పెడతాను. ఇప్పుడు దాన్ని ఆ లిరిక్స్ పైన రావాలంటే బ్లెండింగ్ ఆప్షన్‌లోన ఇక్కడ ఓవర్‌లేని పెడదాము. ఓవర్‌లే అయితే ఇప్పుడు మనము దానికి బోల్డ్ ఇచ్చామనమాట లిరిక్స్‌కి. బ్లాక్ బోల్డ్ ఎక్కువున్నది. కానీ ఇప్పుడు తక్కువ కనిపిస్తుంది. అయితే ఈ స్క్రీన్ వేస్ట్. ఎందుకంటే ఇక్కడ సగం లిరిక్స్ కనిపియడం లేదు సరింగా. అవుట్ యానిమేషన్ సరిగ్గా కనిపియడం లేదు. అయితే దీని బదులు కొంచెం తగ్గించి చూద్దాం ఫెదర్. అయినా వేస్టే అండి. అయితే దానికన్నా తీసేసేదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ట్రై డిలీట్ చేసేద్దాంలే. ఓకే. డిలీట్ చేశాక ఇప్పుడు ఇంకా ఫస్ట్‌లో నుంచి ఎట్లా ప్లే అయిద్దో చూద్దాం ఒకసారి. ఇట్లా మనము బాగా ప్రో ఎడిటర్ అయిన అవసరం లేదు. బిగినింగ్ వాళ్ళు నేర్చుకోవచ్చు సింపుల్‌గా. ఇది నేర్చుకున్నామంటే మీ ఫ్రెండ్స్‌కి ఒకసారి చేసి చూపించామనుకో, అబ్బా! నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావురా ఎడిటింగ్ అనేలా ఉంటదనమాట. ఈ ఎఫెక్ట్స్ అన్ని మొత్తం నేర్చుకున్నామంటే సింపుల్‌గా ఉంటది ఇది. ఇప్పుడు ఈ ఒక్క వీడియోలోనే నేను నీకు ఇంత క్లారిటీగా నేర్పించేసాను. ఒక్కసారి కాకుండా 2, 3 సార్లు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి కైన్ మాస్టర్ ఎక్కించుకొని చూసిన తర్వాత మీకు అర్థమవుతది. ఫస్ట్ బిగినింగే విఎన్, క్యాప్‌కట్ ఇవేం చూసుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ నుంచే వెళ్ళండి. అట్లని క్యాప్‌కట్ ఎక్కించుకోవద్దని చెప్పను. ఎక్కించుకోండి. కానీ దీంట్లో ఉన్న ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి. అయితే దీన్ని నేర్చుకున్న తర్వాత ఇది సింపుల్‌గా వెళ్ళిపోతది. తర్వాత అది ప్రో కదా! కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. ఎందుకంటే దీంట్లో ఉండేది కొంచెం బేసిక్స్ లెవెల్‌లో ఉంటది. ఇక్కడ కొంచెం ప్రో లెవెల్‌లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ఎమోజి యాడ్ చేశాను. సాడ్ ఉన్నట్లు కదా! ఇప్పుడు దీన్ని కూడా యానిమేషన్స్ కరెక్షన్స్ అన్ని కరెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది మనకు వీడియోకి. ఇప్పుడు కరెక్షన్స్ అన్నీ సెట్ అయినాయో లేవో చెక్ చేసుకుందాం మళ్ళొకసారి. ఓకే. ఓకే అండి. అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు థంబ్‌నెయిల్‌కి పెడదాము. ఇక్కడ బాగుంది కాబట్టి దీన్ని క్యాప్చర్ అండ్ థంబ్‌నెయిల్ అని పెట్టేస్తే సరిపోతది. ఇప్పుడు సేవ్ చేద్దాం వీడియో. ఇక్కడ క్వాలిటీ గాని ఫుల్ పెట్టుకొని సేవ్ చేసుకుంటే అయిపోతది. ఇక్కడ 720p మాత్రమే నాకు ఇచ్చారు. ఎందుకంటే నా మొబైల్ 3G మొబైల్ కావచ్చు. నీది అంత ర్యామ్ లేదని చెప్తుందనమాట యాప్. అయితే మీది కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉంటే మీకు 1000p వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ వస్తది. నా దాంట్లో అంత క్వాలిటీ సపోర్ట్ చేయదని నాకు 720p మాత్రమే ఇచ్చింది యాప్. అయితే నేను ఈ వీడియోస్ అన్ని ఇట్లా 720pలో మాత్రమే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మాత్రం. ఇది నాకున్నది. సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బ్యాకెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు చేసిన వీడియో ఇక్కడొచ్చింది. క్వాలిటీ ఇప్పుడు 720p అయినా గాని ఇంత క్వాలిటీ వచ్చిందంటే మీకు 1000p ఎంత క్వాలిటీ రావాలండి? అట్లా అండి. మీకు నచ్చిన ఏ మొబైల్‌లోనే చేసుకోవచ్చు. ఇంతవరకు చూసారంటే థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి.